66 దేవుని చేత నియమింపబడిన వేదం 66 దేవుని చేత మోకాళ్ళ మీద ప్రార్థన కూడా అనుదినము చదువుడి అని దాని మోకాళ్ళ మీద ప్రార్థన కూడా అనుదినము చదువుడి 66 దేవుని చేత నియమింపబడిన వేగం 66 దేవుని చేత నియమింపబడిన వేగం దాని మోకాళ్ళ మీద ప్రార్థన కూడా అనుదినము చదువుడి దాని మోకాళ్ళ మీద ప్రార్థన కూడా అనుదినము చదువుడి. ఎట్లా చదవాలా? మోకాళ్ళ మీద ప్రార్థనతోడ అనుదినం ఏం చేయాలా? చదవాలా. బైబిల్ చదవకపోతే నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న లాభం లేదు. కాబట్టి ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు సిగ్గు రాకుండా సిగ్గుపడకుండా చేతండి. ఎంతమంది చదివినారు చూద్దాం. మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదులే, ఇక ముందైనా మీరు చదవండి. దేవుని వాక్యము చాలామంది చాలా తక్కువ ఎత్తినారు. కాబట్టి అలవాటు చేసుకోండి. ఏదైనా కానీ 21 రోజు అలవాటు చేసుకుంటే అన్నీ ఏమైతాయి? అలవాటు అయిపోతాయి. కాబట్టి అలవాటు అనేటువంటిది మీరు చేసుకోవాలి. దేవుని వాక్యం చదివేదానికి అలవాటు చేసుకోవాలి. ప్రభువును మనం ఆరాధించే ముందు మనము మూలాంశం పెట్టుకున్నాం కదా. చెప్పండి, ఏం అంశం? మూలాంశం ఏం రాయబడింది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. మీరందరూ ఐశ్వర్యవంతులు కావాలన్న ఆశ. మీరందరూ ఏం కావాలా? ఐశ్వర్యవంతులు కావాలా. ఎట్లాంటి ఐశ్వర్యం? చదవండి, అందరం కలిసి చదువుదాం, తర్వాత చెప్తాం మరలా దాన్ని. ఎన్నిసార్లు ఇన్నే కూడా చెవిటోని కాడ శంకు పెట్టి ఊదినో వినపడదంట వానికి. తిట్టేది ఎవరన్నా తిట్టినేది చెప్పండి, భలే గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు ఆ మాట అన్నాడు, నాకు అట్టే ఇంకా పానం వల్ల చచ్చిపోయప్ప, ఇంకా మంచితో మాట్లాడకూడదు అనుకునేనే. ఇవి పనికిరాని గుర్తుపెట్టుకుంటావు. కానీ ఏది విలువైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి కదా ఏమి ఘనమైనవో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని వాక్యం. రండి మొత్తం చదువుదాం. 8 నుండి 11 కలిసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొద్దకు నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులు ప్రకటించుటకు సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మము గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరూ అత్యల్పుడునైన నాకును ఈ కృప అనుగ్రహించెను. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చెప్పండి అందరూ. శోధింప. అందరు పలకాల. మీరు స్కూల్కి వచ్చినారు ఇప్పుడు కదా, అందుకని శోధింప సఖ్యము కాని
క్రీస్తు ఐశ్వర్యం. చక్కగా పలికినారు చూడండి. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. మనం ఐశ్వర్యవంతులు కావాలనేటువంటి దేవుని ఉద్దేశం. మనం దరిద్రులుగా ఉండాలని దేవుని కోరిక కానే కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి నేను నన్ను తీసుకురావాలని, ఒక ఉన్నతమైన స్థానంలో ఈ భూమిని పెట్టాలని. మొదటిది భూ సంబంధమైన ఆశీర్వాదము, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, మూడవది పరలోక సంబంధమైన. ఇప్పుడు ఇంకో రకంగా చెప్తా. భూ సంబంధమైన ఐశ్వర్యము, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, పరలోక సంబంధమైన సౌండ్ తగ్గే. కాబట్టి మనం ఐశ్వర్యవంతులు కావాలా దేవుని యొక్క ప్రణాళిక. మనం ఐశ్వర్యవంతులు కావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేదవాడు కావాల్సి వచ్చింది. చూసినారా? ఆయన పేదవాడు కావాల్సి వచ్చింది. మనం ఐశ్వర్యవంతులు కావాలని. వాస్తవానికి మనం ఐశ్వర్యవంతులు కావడానికి ఏమైనా ఉన్నతమైన క్వాలిటీ ఏమైనా మనలోనే ఉందా అని చూస్తే ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యంలో రాయబడింది, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. మనం ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలంటే వాడు యోగ్యుడైతేనే జ్ఞాపకం చేసుకుంటాం కదా. అయోగ్యుడైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటామా? చేసుకోం. కీర్తన 8వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి కదా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. తర్వాత కీర్తన 78వ అధ్యాయము 39వ వచనంలో మనుష్యుడు విసిరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నాడు. మనం ఎలాంటి వారు? మన క్వాలిటీలు చూడండి. మన క్వాలిటీ ఎట్లాంటిదంట? విసిరి వెళ్ళి మరలా రాని గాలి. గాలికి ఎంత అతిశయమో కదా. నేనంటే ఏమనుకుంటువి అంటాం. దేవుడు అనుకుంటే పంచర్ పడుతుంది. ఈ పంచర్ని ఎవరు వేయలేరు, గుర్తుపెట్టుకో. అయితే మనకేం అతిశయపడేదానికి అవసరం లేదు. దేవుని వాక్యంలో 10వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో ఉంది కదా, ఏమన్నాడంటే ఎవడైనా నువ్వు అతిశయపడినాడులా భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవా నేనే అని చెప్పి నన్ను బట్టి అతిశయపడాలి. ప్రభు ఎంత గొప్పవాడని చెప్పాలా. అర్థమైందా? కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనం, అమ్మ ఇక్కడ చూడమ్మా, దేవుని బిడలమైనటువంటి మనం విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారం. సరే, తర్వాత కీర్తన 103వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మంటివారం, మంటి నుండి పుట్టిన వారం. ఏదో ఒక దినాన మంటిలో కలిసిపోవాల్సిందే కదా. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు పోతావు. ఇలాంటి నిస్రాయులైనటువంటి మనల్ని, ఏ మంచి క్వాలిటీ లేని మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగున నిన్ను నన్ను ప్రేమించినాడు. నీ విలువ నీకు తెలియదు, నీ గొప్పతనం నీకు తెలియదు. పిల్లలు చెప్తుంటారు కదా, నేను నీ టాలెంట్ నీకు తెలియదు, నువ్వు చదువుకో, నీ టాలెంట్ ఒక దినాన్ని ఏమవుతుంది బయటకు వస్తుందని చెప్తుంటారు. అందుకని ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక వర్తకుడు వచ్చాడు కదా. ఒక వర్తకుడికి ఏం కనపడిందంటే ఒక ముత్యము కనపడింది. ఒక పొలంలో ఉన్నది దాచబడినటువంటి ముత్యం. ఆ ముత్యం కొరకు ఈ వర్తకుడు ఏం చేయాల్సి వచ్చింది? తనకున్నదంతా ఐశ్వర్యాన్ని అమ్మేసి ఆ ముత్యాన్ని కొనాలని వర్తకుడై జోలు కట్టుకొని వచ్చాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసింది. మట్టిలో కప్పబడిన మన జీవితాలు మట్టిలో మాణిక్యం వంటి వారం. అందుకని ఇంకొక చోట రాయబడింది పత్రికల్లోనే, ఏమని రాయబడింది? మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మహిమైశ్వర్యమును పోసినాడు. మట్టి ఘటం కాబట్టి మట్టి ఘటాలు మనం మంటివారం అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే, వాస్తవానికి లోకంలో చూసినప్పుడు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి, మనకు తెలిసిన భాగమే కదా. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఏ ఘనత కూడా మనకు లేదు. అక్కడ రాయబడినటువంటి మాటలు చూడండి. ఈ మట్టిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిటీలు అక్కడ రాయబడ్డాయి. చదవండి.
ఎలాంటి వాళ్ళం మనం? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశేపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి. లోకంలో ఎట్లాంటి వాళ్ళంగా జీవించినాం మనం చెప్పండి? వెర్రి వాళ్ళం. మన మాటలు సరైనది కాదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు, తిక్కగా మాట్లాడుతుంటాం. ఒక వ్యక్తిని ఎదుట సంస్కారవంతంగా మాట్లాడే విధానం మనకు తెలియదు. ఒక గొప్ప వ్యక్తి వస్తే ఆయన్ని ఎలాగ గౌరవించాలో కూడా మనకు తెలియదు. మనం వెర్రివారం కదా. ఎలాంటి వాళ్ళని చెప్పండి? వెర్రివారం. వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ వెర్రివారిలోనికి ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకు, ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటు కొరకు ఒక ఉన్నతమైన తన ఐశ్వర్యంతో నింపడానికి, తన ఐశ్వర్యంతో నిన్ను నన్ను నింపడానికి ఎన్నిక లేని వారినైన మనల్ని ఏం చేసినాడంట? వెర్రివారమైన. లోకరీతిలో జ్ఞానం కాదు మన తెలివితేటలు అంత పెద్దవేమి కాదు, మనకి ఏమీ తెలియదు. ఆయన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఐశ్వర్యం అంటే, ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. తర్వాత ఇంకేమన్నాడు చూడండి అక్కడే, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. లోకంలో డబ్బును బట్టి, దాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి అతిశయించేదానికి, వాళ్ళ బలమును బట్టి అతిశయించేదానికి వీళ్ళే బలవంతులని సిగ్గుపరచడానికి. లోకంలో బలహీనులైనటువంటి మనలు, లోకంలో బలహీనులు అంటే చిన్నదానికి తప్పిపోయేవారం కదా. ఎలాంటి వారము? చిన్నదానికి తప్పిపోయేది. ఏందన్నాను ఇట్లనేనంటే ఏం చేస్తామబ్బా, మానవులం కదా మనం, బలహీనతలు ఉంటాయి బ్రదర్ అంటుంటారు. ప్రతిరోజు అదే చేయాలని కాదు, అలాంటి బలహీనులం మనం. అయితే బలహీనుల్లోనికి ఐశ్వర్యం నింపాలని. తర్వాత చదవండి. ఎన్నికైన వారిని, ఇశ్రాంగు జనాంగాన్ని వ్యర్థం చేయడానికి, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, లోకంలో తృణీకరించబడిన వాళ్ళం, ఎన్నికైనటువంటి వాళ్ళము కానే కాదు, అందరూ మనల్ని తృణీకరించినారు. ఇలాంటి దౌర్భాగ్యులని దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఏర్పరచు. ఏం చేసినాడు తెలుసా? ఎట్లా నింపినాడు తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. సార్ 8వ వచనం చదవమ్మా. ఇదివరకే మీరు కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. ఏం చెప్తున్నాడు? ఇదివరకే తృప్తి లేక మీరేమైనారు? ఐశ్వర్యవంతులైతిరి. తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి రాజులు ఏం చేసినాడు? ఐశ్వర్యవంతులు చేసినాడు. ఎవరిని? ఎన్నిక లేని వారిని ఏం చేసినాడు? లోకంలో వెర్రివారినైనటువంటి నిన్ను నన్ను ఏం చేసినాడంటే ఐశ్వర్యవంతులు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఐశ్వర్యవంతులు చేసినాడు. తర్వాత ఏం చేసినాడంట? అక్కడ రాయబడినటువంటి మాట, రాజులుగా చేసినాడు. రాజులు మనకెవరు లేరు, మన రారాజు దేవుడు ఒక్కడే. దివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. ఒక చక్కని మాట, ఆ చివరి పాట వచనంలో మాట ఉంటుంది. ఒక పాట ఏంటంటే, దివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. అంతములేని రాజ్యమేలు, అంతములేని రాజ్యమేలు, ఎందరోయాని ఆశ్రయింతురో వారందరూ ధన్యులు కండి. మహదానందమానందమాయను నాదు ప్రియా కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియా. యేసు ప్రభువే మన రారాజు. అయితే ఆ రాజుతో ఉండేది ఎవరంటే రాజులైన యాజకులం.
ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఐశ్వర్యంతో నింపినాడు. వెర్రివారు నింపడమే కాకుండా రాజులుగా చేసినాడు. తర్వాత చదవండి. అవును, పదవ వచనం, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. ఏం చేసినాడంట? ఏం చేసినాడు? బుద్ధిని నేర్పించినాడు. ఎట్లా మాట్లాడాలో మనకు నేర్పించినాడు. ఐశ్వర్యంతో నింపినాడు, రాజులుగా చేసినాడు కదా. ఏం చేసినాడంటే బుద్ధి, విపరీతమైన బుద్ధి కాదు, స్వస్థత బుద్ధి. బుద్ధి గురించి ఇంకెన్ని లేఖనాలు ఉన్నాయో కదా. బుద్ధి వినాశనానికి ముందు ఏం బుద్ధి పుడుతుందంట? విపరీతమైన బుద్ధి. ఏ బుద్ధి? విపరీతమైన బుద్ధి. అది లోబడని బుద్ధి, తనకు అనుకూలమైనటువంటి బుద్ధి. అయితే పేతురు రాస్తాడు, మనం స్వస్థత బుద్ధి గలవారమై. ఏ బుద్ధి మనకు ఉండాలా? ఇప్పుడు ఈ బుద్ధి ఎవరు ఇచ్చినారు? యేసుప్రభు ఇచ్చినాడు. ఇది కూడా ఐశ్వర్యమే. ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. ఒకప్పుడు నోరుంది, కొంతమంది నోటికి వేసుకుంటే దయ్యాలు తిరిగి కొట్లాడుతుంటారు. మళ్ళీ బలలో చేస్తారు. ఇటుకి రాగానే ఎక్కులు పెట్టి ఏడిచి ఆరాధన చేసి, ప్రభువా ఇట్లా ప్రభువా అట్లా ప్రభువా అన్నీ చెప్తారు. అన్నీ పచ్చి అబద్ధాలే. అర్థమైందా? దేవుని బిడ్డ ఎట్లా ఉండాలి అంటే బుద్ధిలో ఏముండాలా? స్వస్థత బుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలా, ప్రేమించే బుద్ధి, అందరికి సహాయం చేసే బుద్ధి, అందరికి దోసుకొని తినే బుద్ధి కాదు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. కొంతమంది ఈతకాయ ఇచ్చి తాటికాయ పట్టుకుపోతుంటారు కదా. ఏం పట్టుకుపోతూ ఉంటారు? ఇచ్చేది ఎంత? ఈతకాయ. తాటికాయ ఎంత ఉంటుంది? అదన్నాను, మీరు ఇదన్నా అదక్క ఇదక్క. ఇట్లాంటి దొంగలు కూడా ఉంటారు, జాగ్రత్త. అందుకని ప్రతి ఆత్మను నమ్మకుడి అని ఉంది వాక్యంలో. అవి దేవుని సంబంధమైనవా కాదా పరిశీలించి తెలుసుకోవాలంట. చాలా కష్టమే కదా. కాబట్టి ఏ బుద్ధి ఇచ్చినాడు ఇప్పుడు చెప్పండి? బుద్ధిమంతులైనాం మనం. ఏమంతులైనాం? ఇప్పుడు అమ్మాయిని చూడడానికి పోయినప్పుడు పిల్లోని ఏం అడిగేది? అరవింద్ వంకులు ఒక సంగతి ఎప్పుడు చెప్పేవాడు, అన్నా పిల్లోని మంచోని చూడన్నా, బాగుండాలి చూడన్నా, అందం ఉండాలి చూడన్నా, ఎర్రగా ఉండాలి చూడన్నా. మా పాప కొంచెం కరిగి ఉందనుకో. ఎంత కరిగి ఉందంట? కొంచెం కరిగి ఉందనుకో, వాడు మాత్రం బాగుండాలన్నా. మరి నీ రంగే సరే, నీ సరుకే ఒరిజినల్ కానప్పుడు ఎట్లా అంటున్నానంటే, అందుకనే కదన్నా పిల్లలు తెల్ల ఉట్టాలని, తెల్లలుడు కావాలని కోరుకుంటారు. సరిపోయి మంచిదే. అప్పుడు ఆయన పెళ్ళి చేసినారు. పెళ్ళి చేస్తే ఆయన ఆత్మీయుడు కాదు కావాల్సింది. ఏం కావాలా? పిల్లగాడు బాగుండాలంతే. వాడు దీనుడా, వాని బుద్ధి ఎట్టుంది, ఇవన్నీ అడగరు. పిల్లుడు బాగున్నాడా, పిల్లుడు బాగున్నాడా, పాప బాగుంది, ఇది చూస్తారు. కానీ వాళ్ళ ఆత్మీయులైనా రక్షించబడ్డారా ఇది అడగరు. ఇంక వాడు పోయి రోజు తాగుతాడు, కొడతాడు. అప్పుడు మళ్ళీ ఉరుకురికి వచ్చినారు భార్య భర్త. అన్నా ప్రార్థన చేయన్నా, పిల్లోడు ఒకటే కొడుతున్నాడు అన్న, పాపను పొందనీయకున్నాడు, మిసిగితే కరిముద్దేనా అంటున్నాడు. ఎట చేయాలన్నా మీరే కదన్నా ఏం చేసింది. అప్పుడు ఆయన ఏమైంది వానికి? వాని ముక్కు చూడు ఎంత కోణంగా ఉంది, వాని పండ్ల వరకు చూసినావా ఎంత చక్కగా నవ్వుతాడు, వాని హైట్ చూడు, వెయిట్ చూడు, వాని వస్త్రధారని అన్న అన్నీ బాగుంటాయన్నా. మరి ఏమైందమ్మా? ఇంకేం బాగుంటాడు కదా. ఏమైందంటే, అన్నా వాడు ఒకటి చెప్తే వినడు, ఒకటి అన్నీ బాగున్నాయి కానీ వానికి ఒకటి చెప్తే వినడు, స్వతహాగా ఆలోచన చేసుకోడు, సొంతంగానే తెలుసుకోడు. ఒకటి చెప్తే వినడు. మనకి ఏం లేదమ్మా, అన్నీ బాగున్నాయి కదా. మనకున్న ఒకే ఒక గుణం ఏంటంటే, ఒకటి చెప్తే వినడు, వాడు అర్థం చేసుకోడు, అంతే. అప్పుడు అన్నా ఉండాల్సింది అదే కదన్నా అంటే, మరి నువ్వు రంగు అడుగుతావు కదా, నువ్వు ఇది అడిగితే అట్లుంటుంది కథ. అందుకనే చాలాసార్లు చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేసినాడు? ఇప్పుడు బుద్ధిమంతులుగా చేసినాడు. ఇది కూడా ఐశ్వర్యమే. చెప్పండి, బుద్ధి అనేటువంటిది అందరికి రాదు. ఈ ఐశ్వర్యం దయ్యముల బుద్ధి కూడా ఉంది తెలుసా. కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె
ప్రకాశిస్తారంట. బుద్ధిమంతులై ఉండాల. బుద్ధి అందరికి రాదు కాబట్టి మంచి బుద్ధి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఐశ్వర్యవంతులైనారు, తర్వాత రాజులైనారు, బుద్ధిమంతులైనారు. తర్వాత చదవండి, ఇంక ఎట్లాంటి ఐశ్వర్యం నింపినాడు. 3 విషయాలు చెప్పినాను ఇప్పటికి. ఇప్పుడు 4వది మీరు బలవంతులు. తర్వాత అక్కడ మేము బలహీనులము, మీరు బలవంతులుగా చేశాడు. ఆత్మీయంగా నువ్వు బలవంతుడివేనా? ఆత్మీయంగా తీవ్రత కలిగినటువంటి వారంట. ఇది ఐశ్వర్యం. దేవుని చక్కగా ఆరాధించేది, దేవుని ఇంటికి వచ్చే విషయంలో, దేవుని మందిరంలో స్తంభముల వలె అన్ని విషయములలో బాధ్యత కలిగి ప్రయాసపడి స్తంభములుగా ఎంచబడాల. ఇది నా దేవుల్లో దేవుడు కాదు, ఈయనే నా దేవుడు అని ఎరగాల. నా దేవుని మందిరము నిమిత్తం నేను నీకు మేలు చేయా. దేవుని మందిరానికి ఎప్పుడు మేలు చేయాలా, కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. ఎవరితో మనకు అవసరం లేదు. మనం దేవుని మందిరంను కట్టాలా, దేవుని మందిరంని ప్రేమించాలా, దేవుని మందిరం క్షేమం కోరాలా, బలవంతులుగా ఉండాలా. మీరు ఏమన్నాడు, ఏమన్నాడు యెషయా గ్రంథంలో? బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. బాణములు ఒక్కొక్క బాణాన్ని ఈడుస్తారు కదా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ 430 సంవత్సరాలు నలిగిపోతే ఒక బాణం విడిచాడు. ఏది ఆ బాణం? మోషే అనేటువంటి బాణం విడిచాడు. ఐగుప్తు దేశమంతా గడగడలాడిపోయింది కదా. అట్లుండాలా. ఏందనుకుంటువి? బలవంతులు. బలవంతులు అంటే బాగా 2-3 కేజీలు తెచ్చుకొని తినండి అని కాదు. ఇంట్లో సరిపోలేదని మొత్తం తాడులు కట్టి ఆరేసుకొని తినండి. ఒకరోజు కాకుండా రోజు అదే. కొంతమంది ముక్క లేకుంటే ముద్దే దిగుదు తొందర చచ్చిపోవడానికి. అది కాదు బలవంతులు అంటే. బలవంతులు అంటే ఏందనుకున్నావు? ఆత్మీయ జీవితంలో మేము బలవంతులుగా ఉండేటట్టుగా చేశాడు. ఇది కూడా ఐశ్వర్యమే. ఇప్పుడు ఎన్ని ఐశ్వర్యాలైనాయి? 4. మొదటిది చెప్పండి, భౌతికంగా ఐశ్వర్యవంతులైనారు. రెండవది, రాజులు అక్కడ జీవించినారు. చూసినారా? వాళ్ళు రాజులు అన్నారు. అబ్రాము అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఎట్లున్నాడంట? మహారాజు వలె ఉన్నాడు. అట్లుండాలా మనం. వీళ్ళు రాజులయ్యా. మీరు రాజులు, రాయల కుటుంబం మీది. రాయలు బైక్ కాదు తీసుకునాల్సింది కదా. రాయలు బుల్లోడు తీసుకుంటే రాజుగారు ఉన్నదంతా ఊడిచి దానికి పోయాల. అంతే ఉండేది, ఏం లేదు. అందుకని ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే రాజులుగా చేసినాడు. ఇది ఐశ్వర్యమే. తర్వాత బుద్ధిమంతులుగా చేసినాడు. ఇది ఐశ్వర్యమే. తర్వాత బలవంతులుగా చేసినాడు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 4 అయినాయి. 5 చెప్తా. 5 ఎందుకు చెప్తానంటే కృపకు సాదృశ్యం అనమాట. 5 చెప్పాలా? సరే 5. ఇంక వాటి గురించి వివరించడం మనకు సమయం సరిపోదు కాబట్టి 5. మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులం. చూడండి, దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారంట? ఘనులు. ఈనాడు దేవుడు మనల్ని ఘనులుగా చేశాడు. లోకంలో ఎవరికి లేని ఘనత మనకిచ్చాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదిగా చేశాడు. 5 అంతల ఐశ్వర్యంతో నింపాడు. ఈ నింపిన దేవుడు మన కోసము ఏం చేసినాడో చూడండి. రెండవదిగా ఆయన మనల్ని పిలిచాడు. ప్రకటన గ్రంథం చదవండి, 17వ అధ్యాయము 14వ వచనం. ఓ మాట చదవండి అక్కడ. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేదురు కానీ. ఇప్పుడు రాజులైనటువంటి మనము ఈ ఐశ్వర్యం పొందిన వాళ్ళమైన మనం ఏడుంటామంటే అక్కడ రాయబడింది. చదవండి. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు అయినందున, తనతో కూడిన వారు పిలువబడిన వారైనందున, ఏర్పరచబడిన వారైనందున. ప్రభుత్వం ఉండబోయే దినాల్లో ఎవరు ప్రభుత్వం ఉంటారంట? పిలువబడిన వాళ్ళు. తర్వాత ఎవరు? ఏర్పరచబడిన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు. ఈ 3 గ్రూప్స్ ఉంటాయి ప్రభు దగ్గర. సాతానుని ప్రపంచం మీదకి రాబోయే దినాల్లో యుద్ధానికి సాతానుడు అడుగులు వేస్తున్నాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు బహుమానాలు మధ్యాకాశంలో ఉంటాయి. ఈడు ఏమేమి చేసినావో ఆడుంటుంది అంత కథ. ఈడేమేమి చేసినావో అందరికి పిలిచి స్వాగతించి అందరినీ కదా వస్త్రాలు ఇచ్చినాడు.
అవి కట్టుకొని పోవాలి. అక్కడ ఒకడు పోయి మౌనంగా ఉన్నాడంట. ఈయనకున్న బుద్ధి ఏంటంటే ఇచ్చినవి కూడా దాచిపెట్టుకొని పోయినాడు ఇంట్లో. ఎక్కడుంది నీ యూనిఫామ్ అని అడిగినాడా లేదా? ఎక్కడుంది అన్నాడు. కాబట్టి ఆ దినం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనమందరం ఇలాంటి నమ్మకమైన వాళ్ళు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ఈ లోకంలో నమ్మకత్వం కలిగిన జీవితం, దేవుని కొరకు ఏర్పరచబడిన జీవితం, ఆత్మల సంపాదకులు కదా. ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినందున 7 ఏళ్ళ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రభువుతో వెళ్తాం, ప్రభువుతో ఉంటాం. ఇది ఐశ్వర్యం. అందుకని దేవుడు మనల్ని ఏం చేసినాడంటే ఐశ్వర్యవంతులుగా చేయడమే కాకుండా దేవుడు మనల్ని పిలిచాడు కదా. ఇది మన వల్ల కలిగింది కాదు, మన భాగ్యం అని కాదు, నీ గొప్పతనం అని కాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 చదవండి. ఇది మన వల్ల కలిగింది కాదు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము, నువ్వు రక్షణ పొందడానికి నీ సామర్థ్యం కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నీ డబ్బు కాదు, నీ కుయుక్తులు కాదు. ఇంత భాగ్యం కలిగిందంటే చాలామంది ప్రభా నేను అప్పుడు ఇంత పడ్డాను, అంత పడ్డాను, ఇది చేసినాను, అది చేసినాను, ఏది చేసినా కూడా ఇది నీ సామర్థ్యం వల్ల కలిగింది కానే కాదు. నన్ను రక్షించుటకు దేవుడు చేసిన ప్రణాళికలు. వాస్తవానికి మరలా మన కిందికి వస్తే మనం ఎక్కడున్న వాళ్ళని తెలుసా? దీనులైన వారము, దరిద్రులైన వారు. చూడండి ఆ మాట, కీర్తన 113వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చదవండి, త్వరగా చదవండి ఆ మాట. 113వ అధ్యాయం 113వ అధ్యాయం. ఎక్కడి నుండి లేపుతున్నాడంట? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తివాడు. పెంట కుప్పల మీద నుండి ఎక్కడ లేపినాడంట? నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి బీదలను. ఈ బీదల కోసం ఆయనే బీదవాడు కావాల్సి వచ్చింది. ఈ బీదవాని కోసం ఎవరు బీదవాడు కావాల్సింది? దేవుడు బీదవాడు కావాల్సి వచ్చింది. వాస్తవానికి మనమంతా ఈ లోకంలో బుద్ధిహీనులము, తెలివిలేని వారము, బలహీనులము. ఇలాంటి బలహీనులైనటువంటి మన నిమిత్తం దేవాది దేవుడు, దేవునితో సమానుడు, ఆయనతో ఉండేటువంటి ఆ భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎన్నడూ ఎంచుకోలేదంట. సమానమైనటువంటి మనుషుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని మనం 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఇది గొప్ప భాగ్యం మనకు. పిలవడమే కాదు, భాగ్యవంతులు చేశాడు. పిలవడమే కాదు, ఏం చేసినాడు? భాగ్యవంతులుగా చేశాడు. ఈ భాగ్యము ఇది మన వల్ల కలిగినది కాదు, అది ఆయన కృప వలనే కలిగింది. ఈ భాగ్యం మనకు అనుగ్రహించినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఎంత భాగ్యవంతులు చేసినాడండి ఆయనతో కూడా కూర్చోవాలని. ఈ దరిద్రుల కొరకు మన నిమిత్తం ఏమైపోయినాడు? ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. రూపురేఖలు
రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. కాబట్టి ఈనాడు నీకు నాకేమి ఇచ్చినాడు చెప్పండి? రక్షణ ఇచ్చినాడు. ఆయన ధనవంతుడే, మన కోసం దరిద్రుడైనాడు. ఎట్లా దరిద్రుడైనాడు తెలుసా? ఎట్లా దరిద్రుడైనాడు మాకేం తెలుసన్నా, నువ్వు చెప్తే కదా తెలిసేది. రోజు చెప్తానే ఉండారు. భూలోకంలోనికి ఆయన వచ్చినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటా ఏం రాయబడిందంటే, వాడు సత్రం ఏం లేదంటే వాళ్ళకి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండు పెట్టి, ఏం లేదంటే సత్రంలో ఎవరు ఆయన? భూమి ఆకాశములు సృజించినవాడు. ఈ భూమినంతా కూడా తన పుడి చేతిలో పెట్టుకోగలిగినవాడు. అంత పెద్ద దేవుడు తల్లి గర్భం బట్టి అంత కనముగా మారాల్సి వచ్చింది. నీ పాపం ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేయి. పాపము దాని యొక్క తీవ్రత దేవాది దేవుణ్ణి అన్నీ వదిలేయాల్సి వచ్చింది. ఏం కారణం? ఎందుకు వచ్చినాడు అట్లా? ఏం లోబడితే లోబడి, లేకపోతే లేదు. దేవుని మాట వింటే సరిపోయి, లేకపోతే నరకానికి పోయి పారేయచ్చు కదా. ఎందుకు ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది? ఏం కారణం? ఎవరైనా చెప్తారా? ఎందుకు అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు ఆయనని పట్టనే పట్టవు, అంత గొప్ప దేవుడు మానవుని కోసము తల్లి గర్భములు పట్టేంత కనముగా చేయబడి ఈ భూమినికి వచ్చాడు. ఈ భూమినికి రావట కొరకు ఆయనే మనుషుడుగా భూమి మీదికి దిగి రావాల్సినటువంటి కారణమేమి అని అంటే, మనమందరము కూడా ఆయన ఆత్మలో పాలివారు. ఆయన ఆత్మలో ఏం చెప్పండి? పాలివారు. అందుకనే మనం ఆయన ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ఏం చేశాడు? ప్రేమించినాడు. చాలామంది నేను దేవుని ప్రేమిస్తున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నా అంటారు కదా. నేను దేవుని ప్రేమిస్తున్నా అంట. కాదు కాదు, నువ్వు కాదు దేవుని ప్రేమించిన, దేవుడే మొదట మనల్ని ప్రేమించడమే కాదు, తన కుమారుని ఇచ్చినవాడు తనతో పాటు సమస్తమును మనకిచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? నరుని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు ఏమైనాడు? ఇప్పుడేమరు మనం? ఆయన ఆత్మలో. అందుకని దేవుడు శిక్షించినడలా నా మూలముగా జీవాత్మ నశించిపోతుందని చెప్పి, అంత ఐశ్వర్యవంతుడు, ఆకాశం మహాకాశం పట్టజాలనటువంటి దేవుడు ఈ భూమినికి, ఈ భూమినికి మనుషుడుగా దిగి వచ్చాడు. మనిషి కుమారుడుగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన భూమినికి వచ్చినప్పుడంట, ఆయన పుట్టేటప్పుడు కూడా ఏమి లేదు. మామూలుగా రాజులు పుడితే ఎక్కడ పుడతారు? మంచి మంచి ప్యాలెస్లో పుడతారు కదా, మంచి మంచి రాజభవనాల్లో పుడతారు. చంద్రబాబు నాయుడికి మనవడు పుట్టింటే ఎంత గ్రాండ్ చేసినారు తెలుసా? నాకు మనవడు పుట్టినాడు బా ఎంత సంబరమో. ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి, నాకు మనవడు పుట్టినాడు. కోడలు మనవడు పుడతాడంటే మామ వద్దంటాడని ఏదో చెప్పినాడు ఒకసారి కదా. సంతోషం అన్నమాట. అట్లా యేసుప్రభు వారి భూమినికి వచ్చినప్పుడు ఏం లేదంట, సత్రంలో స్థలం లేదు. ఆయన ఐశ్వర్యవంతుడైంది మన కొరకు ఈ భూమినికి వచ్చినప్పుడు పొత్తి గుడ్డ, పనికిరాని గుడ్డ, బరిగొడ్ల కాడ ఎట్లాంటి గుడ్డలు పడి ఉంటాయి? అది మానవ జీవితానికి సాదృశ్యం. ఆ బరిగొడ్డులు ఎంత రొచ్చు కదా. ఏంటంటే పశువుల దగ్గర ఏముంటాయి? సువాసన సెంటు. ఇప్పుడు చాలామంది సెంటు కొట్టుకొని వచ్చినారు. చాలామంది ఎంత కొట్టినా మన కంపు వస్తూనే ఉంటుంది. మరి కొంచెంసేపు ఉండండి, చెమట గారితే తెలుస్తుంది. ఎంత కొట్టినా మనం మట్టివారం అని గుర్తు చేస్తుంది. మట్టికి ఎన్ని చేసినా అది దుర్వాసనే వస్తుంది కానీ సువాసన రాదు. ఊక తూకి గట్లా.
అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన జన్మించేటువంటి స్థలం అది మనల్ని చూపిస్తుంది. ఆ రొచ్చు ఆ భయంకరమైనటువంటి దాన్ని ఏమంటారు, ఆ స్థలాన్ని, ఆ గలీజంతా కూడా, ఆ పెంటంతా కూడా మానవ జీవితంలో ఉంది. అందుకని దేవుడు ఆయనకి ఇక్కడ సత్రములు ఏం లేదు, అక్కడే స్థలం దొరికింది. ఎక్కడ దొరికింది? అది సుగంధమా, దుర్వాసన. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో కొట్టు గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనయో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనయో. పాపుల కొరకై వచ్చెనయో ఓరన్నో యేసన్న, పాపిని రక్షించొచ్చెనయో ఓరన్నో. కాబట్టి పాపుల కొరకు వచ్చినాడు. అందుకని ఆయన పుట్టినప్పుడు లోకం అంతా ఏమీ లేదు, స్థలం లేదు. సరే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఓ చోటుకు పోయినాడు. ఎక్కడ పోయినాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక 12 ఏండ్ల నుండి చనిపోయిన పాపను బాగు చేయడానికి పోతా ఉంటే ఆ ఇంటికి పోయిన తర్వాత అందరూ గొల్ల పెడతా ఉన్నారంట కదా. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, ఏమన్నాడు? స్థలమీడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం లేదు, ప్రభువుకి స్థలం లేదు. ప్రభువుకి స్థలమైనందున ఆ కుటుంబంలో ఏముంది? మరణం. అదే మన జీవితం. ప్రభువుకి హృదయం ఈనంత కాలం మన మరణము కింద ఉన్నాం. మరణం మనల్ని ఏలుతూ వచ్చింది. స్థలమీయుడి, ఎక్కడ లేదు ఆయనకి స్థలం. పుట్టినప్పుడు స్థలం లేదు, ఉండడానికి కూడా స్థలం లేదు. ఇంకా కొంచెం చెప్తాం. సరే, ఒక ఆయన వచ్చి అడిగినాడు ప్రభువుని, చాలా ఉద్రేకంతో అడిగినాడు. ఏమని? ప్రభువా నువ్వు యాటికి పోతే, సువార్త 20వ అధ్యాయంలో ఉంది కదా, ప్రభువా నువ్వు యాటికి పోతే ఆటికొస్తా ప్రభువా అంటే, ప్రభు అన్నాడు, నక్కలకి పొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా కొంచెం అట్లా పడుకుందామంటే కూడా ఏం లేదంట స్థలం. అంటే అర్థమైంది? మీరు చెప్పండి. ఇప్పుడు నక్కలకు ఉన్నాయంట. నక్క అంటే ఏంది గుర్తు చెప్పాలా? నక్కకేం గుర్తు? మోసయుక్త జీవితానికి గుర్తు. హృదయంలో ఏముందంట? నక్క స్వభావం ఉంది, పక్షుల స్వభావం ఉంది, తోడేల స్వభావం ఉంది. అన్నిటికీ పెట్టుకున్నాము కానీ ఏసైకి ఏమి లేదు. చెప్పాలి అందరూ. ఏం మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా? ఏమి లేదు ఏసైకు, స్థలం లేదు. ఇప్పుడు కథ చెప్తా. కథ చెప్పాలనా లేదా? చెప్పాలా. ఒకసారి ఒక నక్కకి, అంటే నక్క అంటే మనిషే, గుర్తుపెట్టుకోండి. నక్క మందిరానికి పోతుంటే చక్కగా పాటలు పాడుతున్నారు, మందిరానికి పోతుంటే ప్రసంగాలు చేస్తున్నారు, వాళ్ళనే అందరూ ప్రైజులాడు చెప్తున్నారు. నన్ను కూడా గనపరచాలని చెప్పేసి వచ్చినాడు. వచ్చి అనా వాక్యం చెప్తంటే నా గుండెలు పగిలిపోయినాయి, అన్నీ పగిలిపోయినాయి, ఇవి పగిలిపోయినాయి, తలకాయ పగిలిపోయింది అన్నీ చెప్పినాడు. చెప్పి మారు మనసు పొందినాను నేను. చేతి నక్క మారిందంటే చూసినోడు ఊరుకుంటాడా? ఇది ఎట్లా మారుతుందబ్బా, కుక్క తోక వంకర ఉన్నట్టే ఈయన బుద్ధి ఎప్పుడు మారేది తెలియదు అనుకు. నువ్వు మార్పు నాకు చూపించాలని చెప్పేసరికి ఉదయమే ఇంకా లేస్తాడు, సాపలేస్తాడు, బండలు కడుగుతాడు, మందిరంలో అందరికి వడ్డిస్తాడు. ఎవరేమన్నా నక్క ఇంత చూసి నిజంగా మార్పు వచ్చిందని చెప్పి బాప్తీసం ఇచ్చినాడు. బాప్తీసం ఇచ్చిన తర్వాత ఇంకా అందరినీ వాళ్ళని వీళ్ళని ఆటికి పోయి ఈటికి పోయి వాళ్ళని తోలుకొచ్చి వీళ్ళని తోలుకొచ్చిన సుమారుగా 20 మంది ఉన్న సంఘాన్ని 100 మందిని చేసినాడు. 100 మందిని చేసినాడు. 100 మందిని చేసిన తర్వాత
ఇప్పుడు సేవకునికి ఏమనిపించిందంటే, రాచర్లలో నికోదేమన్నా పిలిచినాడు, నేను అటు పరిచర్కి పోవాలా, ఇటు చూసుకో నువ్వే చూసుకో అని చెప్పి నక్కకు అప్పగిచ్చినాడు. ఎవరికి అప్పగిచ్చినాడు? నక్కకు అప్పగిచ్చినాడు. సరే, నక్కకు అప్పగిచ్చిన తర్వాత నక్క ఏం చేసిందంటే, రోజు సేవకుడు ఉంటుండే, ఈరోజు సేవకుడు లేడు, రోజు సేవకుడు ఉంటుండే, ఈరోజు సేవకుడు లేడు అని చెప్పి అట్లా ఒక పారి పైరాపో, ఎక్కడికి? లోకం లేక ఒక పారి పైరాపో అని చెప్పి అప్పుడు నక్క ఆలోచన రాగానే బయటికి పోయింది. పోగానే తోడైనారు ఇంకా తోడేళ్ళు నక్కలన్నీ, ఏమిరా నువ్వు ఎట్లుంటివిరా, సింహం ఉన్నట్టుంటివి, ఇట్ట అయిపోయావు కదరా, అట్ట ఇట్ట అనేసరికి ఈ నక్కలు కుక్కలన్నీ కలిసి అట్ట చెప్పుకుంటే మంచిది, మళ్ళీ బాగుండదు, అన్నీ కలిసి సచ్చిన శవాన్ని తినడం ప్రారంభించినాయి. సచ్చిన అందరికీ పెద్ద చేసిపోయినాడు పాపం ఆయన. సచ్చిన శవాన్ని తిని చల్లగా వచ్చి మందిరంలో కూర్చుంది. ఆదివారం నాడు మళ్ళా సేవకుడు వచ్చి, నక్క ఉంది, అది పోయింది, అది పోయింది, అది పోయింది, సచ్చింది తినింది ఆయన ఏదో వాక్యం చెప్తున్నాడు. చెప్తుంటే ఇంక లేచినాడు. ఇంక లేచి నా గురించి పోయింది ఎట్ట చూసినాడు, నేను తినింది ఎట్ట చూసినాడు, నేను ఏం చేసింది ఈయనకట్ట తెలుసు అని చెప్పి అందరిని 100 మందిని తోలుకొచ్చినాడు. 20 మంది ఉన్నారు, అందరినీ చెదరగొట్టేసినాడు. ఇంకా వీని పని ఏంటంటే అట్లా అన్నమాట. అందుకని ఏమి ఇచ్చినారు లోపల నక్కకి? అక్కడ నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, ప్రభువుకి ఏమీ లేదంట స్థలం. అంత ఐశ్వర్యవంతుడు ఇంత దరిద్రుడు కావాల్సి వచ్చింది. సరే, ఓసారి డబ్బులు కట్టడానికి ఏంది, డబ్బులు కట్టేటప్పుడు ఆయన పన్ను కట్టేటప్పుడు డబ్బులు కూడా లేవు. అప్పుడు పేతురయ్య చెప్పినాడు కదా, గలిలే సముద్రం దగ్గరికి వెళ్ళి గాలమే, అక్కడ ఒక చేప వస్తుంది, దాంట్లోన ఒక షెకెల్ ఉంటుంది, అది నీ పన్ను నా పన్ను, ఇద్దరు పన్ను కట్టేసి అన్నాడు. అలాగనే ఉపయోగించుకున్నాడు దేవుడు తన అక్కర నిమిత్తం, అవసర నిమిత్తం. అదంతా అయిపోయింది. తర్వాత ఇంకా ఏం జరిగింది, ఆయన చనిపోయినప్పుడు కూడా శిలువ ఆయనది కాదు కదా, శిలువ ఎవరిది? అది బరబ్బ శిలువ. అది ఎవరి శిలువ? బరబ్బది. ఆయన బరబ్బ స్థానంలో చావాల్సి వచ్చింది. బరబ్బ అంటే ఎవరు? దొంగపోటు కదా, బందిపోటు, దొంగ. బందిపోట్లు ఉంటారు, అంటే బందిపోటు అంటే ఏమి, దొంగలందరికీ లీడర్ అని అర్థమైందే. దొంగలందరికీ వాళ్ళు చెప్తారంట, ఒక నింట పెట్టుకొని పోతారంట, ఒరే పొరపాటున కానీ దొరికితే నువ్వు ముందు పో, ఫస్ట్ నేను వెనక నుండి వస్తాను, నేను దొరికినాను అనుకో, వెనక కాలు పట్టినారనుకో, నా తలకాయ నరుక్కొని బోరా, నా తలకాయని ఇంత నరికి తీసుకొని పో, నువ్వు మాత్రం దొరకవు. అట్లాంటి ఆయన కరుడు కట్టినటువంటి దొంగలు, రాజకీయ విప్లవకారులు. ఆ శిలువ, బరబ్బ శిలువ మీద ఆయన మరణించినాడు. తర్వాత ఇప్పుడు చనిపోయిన తర్వాత సొంత సమాధి కూడా లేదు ఆయనకి. ఎవరిది సమాధి? ఈ లోకంలో అంత గొప్ప ఐశ్వర్యవంతుడు మన కొరకు ఏమైనాడు? దరిద్రుడైనాడు. సరే, ఇప్పుడు ముగింపుకు వస్తాను. ఒకసారి ఒక దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. చెప్పండి అందరూ. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎంతో ఐశ్వర్యవంతుడు. ఎంతో ఐశ్వర్యవంతుడు, డబ్బు ఉంది. అయితే కూడా ఏం చేసేవాడంటే, సామాన్యంగా మనం పొద్దున కరువు పని పోతాం కదా, కరువు పని ఏమంటారు? ఉపాధి హామీ పథకం కింద పని పోతారు. వాళ్ళు పోతూ ఉంటే ధనవంతుడు కూడా పోయేటోడు అంట. అందరూ ఏమంటారు ధనవంతుని? మళ్ళా ధనవంతునికి పిల్లలు లేరు, ఏం లేరు. సంపాదించి ఏం చేసుకుంటావు? 10 తరాలు 6 తరాలు తిన్నా తరగదు. కొంతమంది అటు సంపాదించుకుంటారు, ఏం లాభం? మధ్యలో చచ్చి పనికి తప్ప. కీర్తనలో ఉంది 49వ అధ్యాయంలో, వాడు చచ్చిపోయినప్పుడు ఒక ధనవంతుడు వానికి ధనం విస్తరించడం వలన మీరు ఏమీ బాధపడకండి. వాడు చచ్చిపోయినప్పుడు ఏంది కొంచెపోడు, అన్ని ఇక్కడ ఇచ్చిపెట్టిపోతాడు. అర్థమైందా? ఒక కుటుంబం ఉంది, 6 తరాలు తిన్నా తరగదు.
ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఎస్పీ, ఒక ఆయన ఇంజనీరు, ఇంకొక ఆయన, అట్లా అందరూ ఉద్యోగస్తులే. 10 తరాలు తిన్నా తరిగిపోదు, 6 తరాలు తిన్నా తరిగిపోదు. అయితే ఒక దినం ఒక ఆయన అనుకోకుండా డాక్టర్ చచ్చిపోయారు, ఎస్పీ గారు కారులో చచ్చిపోయారు 35 ఏళ్ళలో, ఒక ఆయన ఏమో 40 సంవత్సరాల్లో చచ్చిపోయారు. అందరు చచ్చిపోయారు, ఆ ముసలితోటి బతికింది. ఎవరు తినాలా? ఏం చెప్పిందంటే 6 తరాలు తిన్నా తరగదు. మంచిదే, ఐశ్వర్యం ఉండడం మంచిదే, తప్పేం కాదు. అయితే అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు, అందరితో పాటు పేదోళ్ళు అక్కడ పోతున్నాడు. వాళ్ళు అన్నారండి, ఏంది నువ్వు బట్టలన్నా చూడు, కొంచెం బట్టలు చూడు, బట్టలు మంచి బట్టలు వేసుకో, రోజు స్నానం చేయి, నెలకైనా స్నానం చేయడు. కొంతమంది ఉంటారు మా ఊర్లో. అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు కురో బజార్ అని ఒక ఆయన ఉండే, కురో బజార్ ఆయన. ఇక్కడ జోబు ఉంటుంది చూడు, అప్పుడు అట్లాంటి అంగీలు ఇంతవరకు గుండి పెట్టి, అది ఏం బనీన్లు అక్కడ ఉంటుంది, అంగీ ఆకారం అంటే మన చెట్టు ఆకారము, కానీ అది బనీన్ ముతక గుడ్డ అనమాట. అది మొత్తం ఎట్లా కావాలంటే నెసిపొడి ఖరారు కావాలి, అంగి అంతవరకు స్నానం చేయడానికి. మా ఊరికే ధనవంతుడు. అప్పట్లోనే వాళ్ళ దగ్గర 500 కాగితాలు. ఒకరోజు ఒక బుడ్డల కమిటీలో బుడ్డల ఇత్తనాలు, మీరేమంటారు, ఎరిశనక్కాయ ఇత్తనాల మీద రాశి మీద కూర్చొని పస్స తింటున్నాడు. ఆయన కోపం వచ్చి, ఎవరోడు రా నువ్వు, ఎవరోడు నువ్వు, కుప్ప మీద కూర్చొని బరిగొడి అని ఓనర్ అయ్య అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కోపం వచ్చింది ఆయనకి, కోపం వచ్చి, నీ మిల్లు ఎంత చెప్పు అన్నాడు. నీ మిల్లు ఎంత చెప్పు అంటే ఆశ్చర్యపోయినారు. నా మిల్లును కొంటావా? కొంటాను, నీ మిల్లును చెప్పు ఎంత, ఎన్ని లక్షలు అని చెప్పినాడు. అనేసరికి ఈయనకి దడ పుట్టింది. ఇంకా వీడు పెద్ద ధనవంతుడు. అప్పుడు నేను చిన్నపోయి అని చెప్పినాడు, మా ఊరికే ధనవంతుడు, ఈ ఎమ్మేగనూరికి సోమప్ప ఎంత ధనవంతుడు, మా ఊరికే ధనవంతుడు ఆయన అని చెప్తే, కాదు పెద్ద మంచి, అప్పుడు పెద్ద కాదు పెద్ద మంచి, ఒక వారికి ఎడ నిన్ను తీసుకొని తినాలి, నువ్వు కుప్ప మీద. అట్లా లోకంలో ధనికులుగా ఉన్నవాళ్ళు దరిద్రులుగా ఉంటారు. ఇప్పుడు ఈ ధనవంతుడు అట్లా బట్టలు, మాసిపోయిన గుడ్డలు, వాళ్ళతో పాటు పనికి పోతాడు. అన్నీ ఉన్నా కూడా, పొలం ఉన్నా కూడా కూలి పనికి పోతాడు. ఒక దినం సమయం వచ్చింది, వృద్ధుడైనాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆస్తి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడానికి వస్తే దాంట్లో రాశాడు ఒక వీలునామా. ఏం రాశాడంటే, మా ఊరు చాలా ఆర్థికంగా ఉంది, మా ఊరు చాలా ఆర్థికంగా ఉంది, నీళ్లు తెచ్చుకోవడానికి సిస్టర్స్ 3 కిలోమీటర్ల దూరం నడిచిపోయి తెచ్చుకోవాలా, కాబట్టి నా ఆస్తి అంతా అమ్మేసి, నా డబ్బులన్నీ అమ్మేసి, దయచేసి మా ఊరిలో ప్రతి పేదవానికి ఇల్లు కట్టించి, ఆ 3 కిలోమీటర్ల దూరం నుండి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి పెట్టి, ప్రతి ఇంటికి ఏం పెట్టాలా? కుళాయి పెట్టి నీళ్ళు ఇవ్వండి. నేను నా ప్రజల కోసం, నా ఊరు ప్రజల కొరకు ధనవంతుడయ్యుండి కూడా దరిద్రుడిగా బ్రతుకుతూ వచ్చినాను అని చెప్పినాడు. అట్లనే ఒక మనుషుడు అట్లా చేసినప్పుడు, దేవాది దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి వాడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఐశ్వర్యం లేనివాడుగా వచ్చాడు కదా, ఐశ్వర్యము లేనివాడుగా వచ్చారు. ఒకప్పుడు మీటింగ్ ఉంది, 5,000 మంది పురుషులు, ఏమీ లేదు, 5 రొట్టెలు చేపలతో అంతమందికి పెట్టగలిగాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పేదవాడు, లోకంలో ఉన్నప్పుడు అందరూ ఆయన తిట్టినారు, జ్ఞానం లేనివాడు అన్నారు, వడ్రంగి కుమారుడు అన్నారు. తెలుసా ఏమన్నారు? వడ్రంగి వాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు కాబట్టి పాపి అయిన మనుషుడు అన్నారు. మనకేమో రాజులు యాజకులు అందరిని చేసినాడు, ఆయనకున్న పేర్లు ఈ లోకంలో మనిషి కుమారుడు, పాపులతో కలిసి తిన్నాడన్నారు. ఇతడు దేవుని కుమారుడైన ఎడలా ఈమె ఎట్టిదో ఎరిగి ఉండడా అని అనుమానించబడ్డాడు. ఇంతగా అవమానం పొందాడు మన ప్రభు మన కోసం. కనుక ఆయన దీనుడైనాడు,
దరిద్రుడైనాడు. ఇప్పుడు మరలా చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఒక్కరు చదివితే తృప్తి ఉండదక్క, అందరం కలిసి తినాలి మనం దేవుని వాక్యాన్ని. రైట్. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయేనో. మన నిమిత్తం ఏమైనాడు ప్రభు అయిన దేవుడు? ఇది శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. మరలా రండి ఆ భాగం మూలాంశం చదువుదాం. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3 కింద భాగం అదొకటి చదువుదాం. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలంలో మరుగై ఉండిన ఆ మరమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృపను అనుగ్రహించిను. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1:3 అందరం కలిసి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు తండ్రి యొక్క దేవుడు స్తుతింపడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. చాలు. దేవుడి వాక్యమును దీవించును గాక.